హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఎలాగో సంక్రాంతికి ఊరు రాలేదు కాబట్టి ఇక్కడ లోకల్లో చెన్నైలోనే మేము పిల్లల్ని తీసుకొని తిరుగుతున్నాము. సో ఈరోజు సంక్రాంతి రోజు ఇక్కడ జగన్నాథ టెంపుల్కి వచ్చామండి. పూరి జగన్నాథుడు ఉన్నాడు కదా, ఆయన టెంపుల్. ఇది చాలా ఫేమస్. చూసారు కదా, చాలా క్రౌడ్ ఉంది. అందరూ ఊళ్ళకి వెళ్ళిపోయినా కూడా ఇంత క్రౌడ్ ఉంటుంది అనుకోలేదు నేను. ఫుల్ క్రౌడ్ ఉంది. ఒరిస్సా వాళ్ళు, తెలుగు వాళ్ళు, ఈవెన్ తమిళ వాళ్ళు కూడా వస్తుంటారు ఈ గుడికి. గుడి గురించి మరిన్ని విశేషాలు మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక ఫుల్ వీడియో అయితే మీరు తప్పకుండా చూడండి. ఈ గుడి లొకేషన్ వచ్చి చెన్నైలోని కన్నత్తూర్ ఈసీఆర్ అండి, ఈస్ట్ కోస్ట్ రోడ్లో 500 మీటర్స్ అవేలో ఉంది. బీచ్ కూడా చాలా దగ్గరలో ఉందండి, బే ఆఫ్ బెంగాల్. ఈ గుడి దర్శనం వేళలు కూడా గమనించగలరు. సో ఈ గుడిని చూసుకున్నట్టయితే ఈ ఆర్కిటెక్చర్ వచ్చి కళింగ ఆర్కిటెక్చర్ అండి. సేమ్ మన పూరి జగన్నాథుడి ఆలయం ఉంది కదా పూరిలో, సేమ్ అదే ఆర్కిటెక్చర్. అలాగే పూరిలో ఎప్పుడైతే రథయాత్ర జరిగిద్దో అదే టైంలో ఇక్కడ కూడా రథయాత్ర నిర్వహిస్తారంట. ఇక్కడ పూజలు అందుకునేది జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రాదేవి. మీరు చూసారంటే గుడి చుట్టూతూ కూడా విగ్రహాలు ఉన్నాయండి, విగ్రహాలు పెట్టారు. గుడి చుట్టూ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుందండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. గుడి చుట్టూతో విగ్రహాలు అయితే మీరు గమనించగలరు. వారాహి, నరసింహస్వామి అన్నీ స్థాపించారండి. గుడి శిఖరం కూడా మీరు చూడొచ్చు. చాలా చల్లగా ఉంటుందండి ఇక్కడ అసలు. ధ్వజస్తంభం గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఆ ధ్వజస్తంభం మీద మనం క్షీరసాగర మదనం తెలుసు కదండి, ఆ థీమ్లో నిర్మించారు. కింద కూర్మం, పైన పర్వతం, సర్పం అన్నీ కూడా ధ్వజస్తంభం మీద చూడొచ్చు మీరు. గుడి చుట్టూ అయితే ఇంకా చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయండి. వినాయకుడు, అలాగే మన శివుడు అండి, కాశీ శివుడు అని రాసుంది. అలాగే బాటా వినాయకుడు ఉన్నాడు ఇక్కడ, చూడొచ్చు మీరు చుట్టుపక్కల అయితే. అలాగే మీతో అన్నాను కదా ఇక్కడ నుంచి బీచ్ చాలా దగ్గరలో ఉంటుందని. ఇంతకు ముందు వెళ్ళాం కానీ మేము ఈసారి వెళ్ళలేదండి, చాలా ఎండగా ఉంది, వేరే పనులు కూడా ఉన్నాయి మాకు అందుకని. కానీ బీచ్ అయితే చాలా బాగుంటుందండి, చాలా క్లీన్గా ఉంటాయి, వాటర్ కూడా చాలా బాగుంటాయి. అలాగే ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథుడి ఆలయం గురించి మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలండి. మీకు తెలిసే ఉంటుంది కదా రత్నభాండాగారం గురించి. లాస్ట్ ఇయర్ 2024 జూలై 14న ఓపెన్ చేశారండి ఇది. అంతకు ముందర 46 ఇయర్స్ బిఫోర్ 1978లో ఓపెన్ చేశారు. నా చిన్నప్పటి నుంచి దాని గురించి కథలుగా వింటూనే ఉన్నాను. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలాంటివి తెలుసుకోవాలని. ఆయనకున్న సంపద ఈ రోజుకి కూడా లెక్కగట్టలేకపోయారండి, అంత సంపద ఉంది. లాస్ట్ ఇయర్ తెరిచినప్పుడు కూడా వాళ్ళు దాన్ని పూర్తిగా లెక్క కట్టలేదంట. ఆయనకి సంబంధించిన సంపదనంతా ఒక బుక్లో రాస్తారండి. అదే ఆ బుక్ పేరు మదలపుంజి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.